అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మన దేవరకద్ర గ్రామంలోని మైనారిటీ గురుకుల పాఠశాలకు రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. నా పేరు ఏస్లీ. నేను 9వ తరగతి అవుతున్నాను. నాకు ఈ చెట్ల వల్ల దీని వల్ల ఏమర్థమైందంటే మనము చెట్లను నాటాలి. అప్పుడు మన ఆరోగ్యము, మన పక్కన్న వాళ్ళు కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. జ్ఞానేశ్వర్, నేను 10వ తరగతి చదువుతున్నాను. నాకు ఈ కార్యక్రమం వల్ల చాలా మంచిగా అనిపించింది. మన ముందు జనరేషన్ వాళ్ళని కాపాడాలంటే మనం చెట్లు నాటి వాళ్ళని కాపాడదాం. మనం ఇప్పటి నుండి చెట్లు నాటడం వల్ల మనకు చాలా ఆక్సిజన్ లభిస్తుంది, మరియు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా మనకు చెట్లు నాటడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆయుర్వేదికంగా కూడా చెట్ల వల్ల మనకు చాలా ఆయుర్వేదికాలు వస్తాయి. ప్లాస్టిక్ మాత్రం ఇప్పటి నుండి ప్లాస్టిక్ వాడకుండా ఉందాం మనం కూడా. థ్యాంక్ యూ. ఓకే, మీకు ఈ విధంగా విత్తన బంధం ఇచ్చారు కదా, మీరు కూడా ఇట్లా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విత్తన బంధం తయారు చేసి ఇట్లా చిన్న గుంత తీసి నాటండి. ఇలా నాటి మనం ఇట్లా కప్పేసి డైలీ వాటర్ పోస్తే 7 to 10 days మధ్య మనకు చిన్న చిన్న మొలక వస్తాయి. దీని చుట్టూ ఇట్లా వలయాలకు ఏర్పరచుకోవాలి. వాటర్ బయటకు పోతున్నారు. వాటర్ తీసుకో, వాటర్ ఇలా వాటర్ పోస్తే 7 to 10 days మధ్య చిన్న చిన్న మొలకలు వచ్చి అవి మొక్కగా ఎదిగి వృక్షంగా ఎత్తుంది. అలా వృక్షంగా ఎదిగే క్రమంలో ఏమిటంటే మనకు సంవత్సరం 10 మంది చొప్పున దాని జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మీరు కూడా ప్రతి పుట్టినరోజుకి విధంగా ఒక మొక్కను నాటి మనం ఈ పర్యావరణం కాపాడుకుందాం. అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ. Gracias.